ముందుగా వైల్డ్ వరల్డ్ ప్రేక్షకులకు రాఖీ పండగ శుభాకాంక్షలు. అలాంటిది రాఖీ పండగ చూసుకుంటే కనుక అన్నా చెల్లెళ్ళ అపురూప బంధం అని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు రాజకీయాల్లో చూసుకుంటే కనుక పదవి కోసము బంధాలకి దూరం అవుతున్నారు. అలాంటిది ఇది రక్షాబంధన్ కాదు, రాజకీయ బంధం అంటూ చెప్తున్నారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. అండ్ అలాగే రాఖీ పండగ అన్నా చెల్లెల ప్రతిరూపం అని చెప్పొచ్చు. అలాంటిది ఇవాళ రాఖీ పండగ రాజకీయాల్లో చూస్తే కనుక ఇంకో వేరే విధంగా చూడొచ్చు. అంటే ఇది రాఖీ పండగ కాదు, రాజకీయ బంధం అంటూ కూడా చెప్తున్నారు. సో అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు రాఖీ పండగకు సంబంధించి. అంటే అందరూ అక్కా చెల్లెలందరికీ దేవుడు చల్లని ఆశీస్సులు ఉండాలంటూ కూడా ట్వీట్ చేశారు. అండ్ దీనికి సంబంధించి కూడా ట్రోల్స్ జరుగుతున్నాయి. సార్, ఏమంటారు సార్ దీని గురించి? నేను జర్నలిస్టుగా ఒకప్పుడు మామూలుగానే ఈ ఆర్ఎస్ఎస్ ఇటులో అంత ఇన్వాల్వ్ కాగానే నన్ను కవర్ చేయమన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీటింగ్కి వెళ్తే ఇదే రక్షాబంధన్ నాడు నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు దగ్గరకు తీసుకుని హగ్గిచ్చి నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం దేశానికి రక్ష అంటూ ఒక చక్కటి మెసేజ్. ఎంతో అసలు ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా దాని పట్ల ఎటువంటి భావం లేని నేను, ఓహో దేశభక్తిని వీళ్ళు ఏ రకంగా ఇటు ఈ భాతృ ప్రేమతో మిక్సప్ చేసి ఎలా చొప్పిస్తున్నారంటూ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సంగ్ అనుకున్నా. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం దేశానికి రక్ష అనే మెసేజ్ ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళాలి. అది అసలు రాజకీయాలకు అతీతం, పార్టీలకు అతీతం. ఇది దేశం కోసం, ఇది కుటుంబం కోసం. ఇప్పుడు నేషన్ ఫస్ట్ అన్న రాజకీయ నాయకులు చెప్పిన, ఇవాళ క్యాడర్ ఫస్ట్ అని కొన్ని పార్టీలు చెప్పిన సందేశం ఒకటే కావాలి, యూనిటీ. ఇప్పుడు పొలిటికల్ రాఖీ గురించి మాట్లాడుకుందాం. ఇది మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మనకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్స్, అన్నలు ఎవరు, చెల్లెళ్ళు ఎవరు. ఇప్పుడు ఒక జనరేషన్ ఏది జనరేషన్, ఇప్పుడు పెద్దవాళ్ళని వదిలేద్దాం, 70 ఏళ్ళు దాటిన వాళ్ళ గురించి ఏం మాట్లాడదాం. ఈ రాఖీ బంధన్ గురించి మనం అటు ప్రధాని మోడీ గురించి ఏం చెప్తాం, చంద్రబాబు గురించి ఏం చెప్తాం, అవి కాదు. ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్, ఇప్పుడు ఈ జంజీ బాగా కనెక్ట్ అయ్యేది ఎవరికి, కొంచెం వయసు తక్కువ వాళ్ళకే కదా. అంటే పొలిటికల్గా అన్నలు ఎవరు 2 తెలుగు రాష్ట్రాల్లో, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే కేటీఆర్, ఇక్కడ రేవంత్ రెడ్డి, లేకపోతే అక్కడ లోకేష్. కొంచెం ఒక వయసు కొద్దిగా ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అటు ఇటుగా ఉన్న అన్నలుగా ఎలా జరుపుకున్నారు ఏంటి. జగన్మోహన్ రెడ్డి విషయానికే మీరు చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశం మామూలుగా ఎట్లా వచ్చేసింది నీకు? అక్కా చెల్లెలందరికీ దేవుడి చల్లని ఆశీస్సులు ఉండాలి, అంతా మంచి జరగాలంటూ కోరుకుంటున్నాను అని చెప్పారు. అంటే తన చెల్లెళ్ళకు కూడా మంచి జరగాలని అనే కదా. ఇప్పుడు షర్మిలకి మంచి జరగాలని, లేకపోతే సునీతకి దేవుడి ఆశీస్సులు ఉండాలని. అంటే ఇప్పుడు ముందు నీ చెల్లెళ్ళు ఇల్లు ఊడవలేనమ్మా, ఏది ఉడుస్తుంది? వీధ. ఇల్లు ఊడవలేనమ్మా, వీధి ఉడుస్తానంటే ముందు నీ ఇల్లు చక్క పెట్టుకుని, నీ ఇంట్లో చెల్లెళ్ళకి నువ్వు చక్కటి రక్షాబంధన్ కట్టుకుని వాళ్ళ రక్ష నువ్వు కోరి, ఆ తర్వాత దేశంలో చెల్లెళ్ళ రక్ష సంగతి చూద్దురుగా. అది వదిలేసి ఇవాళ మనం ఏంటంటే, ఇది నా పర్సనల్ ఇష్యూ, ఇది వైఎస్ గారికి కహాని అంటే కుదరదు ఇక్కడ. ఏది మీరు నిజంగా మీ పర్సనల్ ఇష్యూ అంటే మీరు మీ ఇళ్లలో ఉండాలి. పబ్లిక్ లైఫ్లోకి వస్తే నిలదీస్తామన్నాడు శ్రీశ్రీ. ప్రైవేటు వ్యక్తుల జీవితాలు వాళ్ళ సొంతం, కానీ పబ్లిక్ లైఫ్లోకి వస్తే కలర్ పుచ్చుకుని నిలదీస్తాడు పబ్లిక్ అన్నాడు. మీరు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి షర్మిల మంచి కోరుకుంటున్నారా? షర్మిలకి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారా? అదే నిజమైతే ఆ ఆస్తి ఏదో ఆమెకు పంచండి, మెమ్మ మాట వినండి. విజయం ఏమని చెప్తోంది? నలుగురు మనవ సంతానానికి సమానంగా మా ఆస్తులు, మేము మా పేరు మీద ఆస్తులు కొనుక్కోలేదు, మా ఆయన నేను రాజశేఖర్ రెడ్డి విజయమ్మ కొన్న ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి పేరు మీద పెట్టారు, లేకపోతే షర్మిల పేరుతో కొన్నారు. ఆ రోజు విజయసాయి రెడ్డిని సుబ్బారెడ్డిని తిట్టిందా? ఏమని?
సుబ్బారెడ్డి నువ్వు బంధువు, నీకు అన్నీ తెలుసు. సాయిరెడ్డి నువ్వు ఆడిటర్, నువ్వు మాంగారి దగ్గర పనిచేసావు, మా ఆయన దగ్గర పనిచేసావు, మా అబ్బాయి దగ్గర పనిచేస్తున్నావు, నీకు అన్నీ తెలుసు. షర్మిల పేరుతో కొన్ని ఆస్తులు చదివి జగన్ పేరుతో కొన్ని ఆస్తులు ఎందుకు చదవలేదని. పాప ఆమె ముసలామె, ఆమె వృద్ధురాలు, ఆమె ఇంకా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అంటారు. ఆమె నమ్మకాన్ని మనం ఏమి క్వశ్చన్ చేయకూడదు. ఆమె ఇప్పటికీ నమ్ముతోంది యేసయ్యే సమాధానకర్త అంటారు. ఎప్పటికైనా యేసయ్య నా బిడ్డకి బుద్ధి మారుస్తాడని ఆశిస్తోంది. మారిందా? మారితే ఈరోజు రక్షాబంధన్ షర్మిలని ఇంటికి వచ్చేది, కట్టేది, చక్కటి ఒక ఫోటోని పబ్లిక్కి రిలీజ్ చేసేవాళ్ళు, సునీతని ఇంటికి వచ్చేది. వాళ్ళకి జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. ఇటు షర్మిల నష్టపోయింది, ఆర్థికంగా నష్టపోయింది, రాజకీయంగా కూడా నష్టపోయింది. ఆమె పార్లమెంట్ సీట్ అడుగుతాను, కడప సీట్ ఇవ్వలేదు, రాజ్యసభకు పంపలేదు, తను పార్టీ పెట్టింది, తెలంగాణలో దెబ్బతింది, ఇంకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది. అయినా తను అనుకున్న గమ్యం చేరుకోలేదు. రాజకీయంగా మా నాన్నలాగా నేను పేరు తెచ్చుకోవాలి, మా బాబాయ్ లాగా నేను పార్లమెంట్కి వెళ్ళాలని నీ చెల్లి కోరుకుంటుంటే ఆ చెల్లిని వదిలేసి ఏమైనా ఒక థీరీ ఇచ్చాడు, మనం ఇంట్లో ఒకళ్ళే రాజకీయం చేయాలి, ఇంకొకళ్ళు వ్యాపారం చేయాలి అనేది ఒక కొత్త థీరీ పెట్టాడు. ఇది జగన్ పెట్టిన థీరీ అనమాట. మరి అటువంటిప్పుడు అవినాష్ రెడ్డి ఎందుకు పెడతావు, సుబ్బారెడ్డిని ఎందుకు పెడతావు, అతను లోక్సభ ఇతను రాజ్యసభ ఎందుకు పంపుతావు, కమలాపురం అసెంబ్లీ రవీంద్రనాథ్ రెడ్డికి ఎలా ఇస్తావు, వాళ్ళకి లేదా ఈ థీరీ, షర్మిలకు ఒక్కదానికేనా? అంటే షర్మిల్ అంటే జగన్కి అసూయ, ఆమెను రాజకీయంగా తొక్కేశాడు, ఇది జనం అందరి అభిప్రాయం. సునీత తను కోరుతోంది ఏంటి, మా నాన్నని చంపిన వాళ్ళని శిక్షించమని. ఆమె అసలు ఒక పెద్ద లీగల్ ఫైట్ చేస్తోంది కోర్టుల పైన, ఇటు దర్యాప్తు సంస్థల పైన. 7.5 ఏళ్లుగా పోరాటం, వివేక హంతకుల్ని శిక్షించాలా, స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలా, మార్పు రావాలా, కోర్టుల్లో జ్యుడిషియరీలో మార్పు రావాలి, ఈ ఎంక్వైరీ ఏజెన్సీల్లో మార్పు రావాలి. ఇది మళ్ళా పునరావృతం కాకూడదు. నాకు మా అమ్మకి పడ్డ శిక్ష మరొకళ్ళకి పడకూడదని సునీత పోరాటం. సునీతకు మంచి జరగాలనా ఇవాళ జగన్ శుభాకాంక్షలు. సరే, ఇంకొకటి అంటే ఆంధ్ర సైడ్ ఇలా ఉంటే కనుక, తెలంగాణ వైపు చూసుకుంటే కనుక, అంటే గత సంవత్సరం చూసుకుంటే కనుక లాస్ట్ ఇయర్ ఇదే టైంకి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు కవిత గారు. సో ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాల గురించి కూడా మాట్లాడారని చెప్పొచ్చు. ఏమంటారు సార్ దీని గురించి? మాట్లాడిందిగా ఎవరు అడిగినట్టున్నారు నిన్న ప్రెస్ మీట్లో, ఏమంటే రాఖీ మరి రక్షాబంధన్ కదా ఏంటి అని అడిగితే ఏముంది, లాస్ట్ ఇయర్ ఏమో ఢిల్లీ ఎక్కడికి పారిపోయాడు, అసలు ఈసారి అయితే విదేశాలకే పారిపోయాడు. వాళ్ళన్న రక్షాబంధన్ గతంలో మనం చూసాం. ఇదే కుటుంబాలు, ఇదే అన్నలు, ఇవే చెల్లెళ్ళు ఒక చక్కటి మెసేజ్ పంపేవాడు, ప్రేమలు, ఆత్మీయతలు, ఆప్యాయతలు. ఇప్పుడు మనం చూసాం షర్మిల జగన్కి రాఖీ కడుతూ ఒక ఫోటో చక్కగా వదిలేవాడు. లేదు కవిత, అసలు కవిత అయితే మీరు గుర్తు చేశారు నాకు, అప్పట్లో ఆమె ఒక బుల్లెట్ ఏదో ఒక ఉద్యమం తీసుకుంది. ఏంటి మనం దాన్ని ఏమంటాం, ఈ తలకు పెట్టుకునేది హెల్మెట్. ఓకే. ఏది ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కడ జరుగుతున్నాయి, చనిపోతున్నారు అని చెప్పి హెల్మెట్లు అందరికీ పంపిణీ చేస్తూ కరెక్ట్గా రక్షాబంధన్ నాడు హెల్మెట్ తీసుకెళ్ళి వాళ్ళ అన్నకి ఇచ్చింది. అవును, అవును సార్, ఏది హెల్మెట్ కానుగ్గా తనిచ్చి అన్నకి రక్షాబంధన్ కట్టి అటు ఒక మంచి మెసేజ్ పంపారు. ఇటు అన్నా చెల్లెళ్ళ ఆప్యాయత. మరొకటి ఏంటి, ప్రతి 2 వీలర్ అతను బుల్లెట్, అతను ఏంటి హెల్మెట్ పెట్టుకోవాలి, బుల్లెట్ మీద వెళ్ళేటప్పుడు, స్కూటీ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా హెల్మెట్ ధరించాలనే మెసేజ్. అది ఎంత గొప్పగా భావించాం ఆ కుటుంబాలని, అన్నల్ని, చెల్లెళ్ళని. ఇప్పుడు ఏమయ్యాయి ఆ బంధాలు, ఏమయ్యాయి ఆ ఆత్మీయతలు, ఏమైపోయాయి అంటే డబ్బుకి తెగిపోతాయా బంధం? ఆస్తుల కోసం రోడ్లు ఎక్కుతారా, కోర్టులకు వెళ్తారా, అమ్మ మీదే కేసేస్తారా, అన్నని వ్యతిరేకించి వేరే పార్టీ పెడతారా? ఇప్పుడు కవిత ఎందుకు బయటకు వచ్చింది బీఆర్ఎస్ నుంచి, నేను బయటకు వచ్చే పరిస్థితులు ఎందుకు గెలిపించారంటాను.
హరీష్ రావుని తిట్టొదిలి పెడుతోంది. హరీష్ రావు అసలు పాల వ్యాపారం మీదే 100 కోట్లు సంపాదించాడు అంటుంది. మెదక్లో ఏదో మీటింగ్ పెట్టాడు, ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నాడను ఏదో అడిగినట్టున్నారు. మా నాన్న ఆరోగ్యం జడగొడతానికి ఆయన ఎప్పుడు ఆ క్షుద్ర పూజలు చేస్తానే ఉంటాడు. ఇంకొకటి యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డ్ మెంబర్షిప్ గా మన చిరంజీవి గారి సతీమణికి ఎందుకు ఇచ్చారంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ఏమంటారు సార్ దీని గురించి? ఇంకా అది వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు దానిపైన. ఇప్పుడు సురేఖకి ఎందుకు ఇచ్చారు అంటే సురేఖ ఇవాళ సెటిలర్. అవును, వాళ్ళు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఈ హైదరాబాదీస్ వాళ్ళంతా కూడా అంటే హైదరాబాదీస్ లేకపోతే సెటిలర్స్కి ఇవ్వకూడదా? అంటే తిరుపతిలో టీటీడీ సభ్యత్వం తెలంగాణ వాళ్ళకి ఇవ్వరా? ఇచ్చారా ఇవ్వరా? ఇప్పుడు నర్సిరెడ్డి ఎవరు? టీటీడీ మెంబర్గా నర్సిరెడ్డి వాళ్ళ తెలంగాణకు ప్రాతినిధ్యం. అయితే తమిళనాడు వాళ్ళు ఉంటారు, మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆంధ్ర కోటాలోనే ఇచ్చారు అనుకో, యాదాద్రిలో కొంతమందికి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి సురేఖ ఇచ్చారు అనుకోకూడదా? అంటే మీకు తిరుపతిలో కావాలా? ఇది తప్పు. ఇది కాదు కానీ సరే ఇక మిగతా అన్నల గురించి వదిలేస్తే ఎలా మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. కొండా సురేఖ ఇవాళ వెళ్ళినట్టున్నారు. తెలంగాణ సీఎంకి రేవంత్ రెడ్డికి ఆమె రాఖీ కట్టినట్టున్నారు. మొత్తానికి సెటిల్ అయిందా? అంటే కూతురేమో కూసి వదిలిపెట్టుద్ది, అమ్మొచ్చేమో రాఖీ కట్టుద్దా? అసలు మామూలుగా తిట్టిందా కూతురు? ఆమె ఎవరు? సుస్మిత పటేల్. సీఎం పదవి వచ్చాక కళ్ళు నెత్తికెక్కాయి. ఓ నీ తమ్ముడు మొత్తం దోచేస్తున్నాడు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అసలు ఇవాళ తెలంగాణలో అవినీతి కబ్జాలు ఏ కుదిలిపెట్టింది కూతురు. అమ్మొచ్చి టపకమని రాఖీ కట్టుద్దా? అంటే జనం మిమ్మల్ని చూస్తున్నారు, మీరు పబ్లిక్ ఫిగర్స్, మీరు ఏది చేసినా జనానికి ఆసక్తి ఉన్న సందర్భంలో ఆయన గతంలో కూడా ఏదో క్షమాపణ చెప్పానో ఏదో అన్నట్టుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్కని కలిసినట్టున్నారు. ఈ రోజు అసలు ఖర్గే కూడా మరి బట్టి రిపోర్ట్ ఏదో పంపినట్టున్నారు వీళ్ళందరి పైన కూడా, అటు చిన్నారెడ్డి పైన ఇటు సురేఖ పైన. అది క్రమశిక్షణ కమిటీ వాళ్ళు చూస్తారు. ఏదైనా మరి రాఖీ చూసి రేవంత్ రెడ్డి చెల్లిని మళ్ళీ ప్రేమిస్తాడా? చెల్లి కాదు, అక్క ఉద్యమం. అసలు మరి లోకేష్ ఏది ఇప్పుడు మనం అందరం గురించి మాట్లాడుకున్నాం, మరి లోకేష్ కూడా ఒక ట్వీట్ చేశాడు. ఏమని? నాకు అసలు చెల్లెళ్ళే లేరు, అన్నలే లేరు, నాకు అక్కా చెల్లెళ్ళు లేకపోయినా కోట్లాది మంది అక్కా చెల్లెళ్ళు ఇవాళ రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు, మీకు నేను కృతజ్ఞుడై ఉంటానో ఏదో పెట్టినట్టున్నాడు. అదృష్టవంతుడు. ఏది చెల్లెళ్ళు లేరు, ఎంత అదృష్టవంతుడు. అందుకే చంద్రబాబు చాలా దురదృష్టి ఒకటి అన్నట్టున్నాడు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.